నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. న్యూఢిల్లీలో ఏఐ సమిట్ జరుగుతోంది, మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ ఏఐ సమిట్ లోపట కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ లీడర్లు అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. ప్రధాని మోదీ అమెరికాకు అమ్ముడుపోయారంటూ ఆ వేదికను ఎంచుకొని అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఇన్ని ప్రపంచ దేశాధినేతలు, ఇన్ని మల్టీనేషనల్ కంపెనీలు అక్కడికి వచ్చి భారత్ గురించి గొప్పగా మాట్లాడుతుంటే అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అర్ధనగ్న ప్రదర్శనలు ఎందుకు చేసింది? దేశం పరువు తీయడానికి ఇలాంటి పని చేసిందా? ఏంటి ఉద్దేశం, ఏంటి హిడెన్ ఎజెండా ఏంటి? దీని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు టీబీజేపీ స్పోక్స్ పర్సన్ అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు, నేను చూశాను దీనికి బీజేపీ లీడర్స్ రియాక్షన్ చూశాను. కొన్ని సంబిత్ పాత్ర అండ్ తేజస్వి సూర్య లాంటి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. సంబిత్ పాత్ర గారు చాలా ఘాటుగా మాట్లాడారు, చాలా ఆవేదనగా మాట్లాడారు. బ్రెయిన్లెస్, టాప్లెస్, షేమ్లెస్, సిగ్గు శరం లేని రాజకీయాలు మన తెలుగులో మనకి అందరికీ అర్థం కావాలంటే మీ రియాక్షన్ సార్. రాజుగారు, మొదట మీకు నమస్కారం, మన ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఇప్పుడు భారతదేశంలో స్వాతంత్రానికి మేమే కారణము, భారతదేశ స్వతంత్రానికి మేమే కారణం అని చెప్పుకునే ఒక పార్టీ 135 సంవత్సరాల తర్వాత దేశ విరోధిగా, అంటే ఈ దేశ స్వతంత్రానికి మేమే కారణం అని పదే పదే చెప్తున్న పార్టీ ఈ దేశానికి విరోధంగా పనిచేయడంలో పూర్తి స్థాయిగా దేశ విరోధ పార్టీగా మారిపోయింది. మొదట 2014లో నరేంద్ర మోడీ గారు గెలిచినప్పుడు హిందూ విరోధి కార్యక్రమాలు చేశారు. తర్వాత యువ విరోధిగా మారిపోయినారు, రైతులకు విరోధిగా పనిచేశారు, మహిళా విరోధిగా పనిచేశారు, చివరికి దేశ విరోధిగా అంటే యాంటీ నేషనల్ ఎలిమెంట్ గా పూర్తి స్థాయిలో ఒక తీవ్రవాద సంస్థలాగా మారిపోయిన ఈరోజు కాంగ్రెస్ పార్టీని మనం చూస్తున్నాం. యూత్ కాంగ్రెస్ అని చెప్పుకుంటున్న కొంతమంది యూత్ కాంగ్రెస్ లీడర్లు, అంటే నేషనల్లో, స్టేట్స్ లో వివిధ బాధ్యతలలో ఉన్న కీలకమైన నేతలు ఈరోజు దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని, అంటే ఒక ప్లాన్డ్ గా ఉల్టా పల్టా టీషర్ట్ వేసుకొని, అంటే ఆ టీషర్ట్ పైన ఏముందో ఏర్పడకుండా ఆ ప్రదేశానికి వచ్చి ఆ ప్రదేశంలో వీడియోలు చేయడం, ఆ అమెరికాకు భారతదేశం అమ్ముడు పోయింది అంటే ఎవరికి నష్టం అండి? భారత యువతకు రేపు పొద్దున ఇప్పుడు దాదాపు ఆ ఏఐ సమ్మిట్ లో అనేక దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. దాదాపు అనేక దేశాల నుంచి 60 పైగా కేంద్ర మంత్రులు వచ్చారు. అంటే అక్కడి ఐటీ మినిస్టర్స్ కావచ్చు, కామర్స్ మినిస్టర్స్ కావచ్చు. అలాంటి వాళ్ళ మధ్యలో ఈ రోజు భారతదేశ పరువు తీయడం అంటే అది ఎవరికి నష్టము? వందల వేల కంపెనీలు అక్కడికి వచ్చాయి ఏ సమ్మిట్ లో పార్టిసిపేట్ చేయడానికి, అనేక ప్రపంచ దేశాల నుంచి. ఆ కంపెనీల వల్ల ఎవరికి లాభము? ఆ కంపెనీ ఢిల్లీలోనో, గుర్గాంలోనో, హైదరాబాద్ లోనో, లేకుంటే తెలంగాణలో వరంగల్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, ఆ కంపెనీ పెడితే ఎవరికి లాభము? భారత యువతకు లాభం కదా. నిరుద్యోగ సమస్య తగ్గిపోతుంది కదా, భారత యువత ఇంకా ఇంకా పై స్థాయికి వెళ్తుంది కదా. ఇది జరిగితే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేకుండా పోతుందో, ఎక్కడ యువ కాంగ్రెస్ ఆ పార్టీకి అడ్రస్ లేకుండా, ఇప్పటికే అడ్రస్ లేకుండా అయిపోయింది, ఈ మాత్రం అక్కడనో ఇక్కడనో ఆతాపాతా ఉన్న ఆ మాత్రం ఓట్లు కూడా పడని స్థాయికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిగజారింది. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ ప్రయత్నాలు చేసే ఒక లక్ష్యం ఏంది చెప్పండి? కొన్ని ఓట్లు సంపాదించాలి అంతే. అంతకన్నా ఎక్కువ పెద్ద పవిత్రమైన లక్ష్యం ఉంటుందని నేను అనుకోవట్లేదు. వాళ్ళకున్న నీచమైన లక్ష్యం ఏంది? కొన్ని ఓట్లు రావాలి. ఇంతకుముందు రిపబ్లిక్ డే రోజు రిపబ్లిక్ డే పెరేడ్ జరుగుతున్న సమయంలో రైతుల రూపంలో, రైతుల వేషాలలో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు, ఖలిస్తానీ తీవ్రవాదులు డైరెక్ట్ గా ఎర్రకోట మీద దాడి చేశారు. అంటే ఒక పక్కన రిపబ్లిక్ డే పెరేడ్ జరుగుతున్నప్పుడు అదే రోజు అదే న్యూఢిల్లీలో మీరు ఎర్రకోట మీద వెళ్ళి ఖలిస్తానీ తీవ్రవాదుల్లాగా బిహేవ్ చేశారు. అనేక సార్లు కేంబ్రిడ్జ్ లో కావచ్చు, లేకుంటే హార్వర్డ్ లో వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతారు? దేశ విరోధ, భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు, భారతదేశంలో తీవ్రవాదం పెరుగుతున్నది, భారతదేశంలో హిందుత్వ పోకడ వలన దేశంలో ప్రజాస్వామ్యం పోతున్నది, మైనారిటీ హక్కులు పోతున్నాయి. ఇలా పదే 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 ప్రజాస్వామ్యం గురించి మాట్లాడు. వారికి నిజంగా తెలివితేటలు ఉంటే వారు దేని గురించి మాట్లాడాలి? భారతదేశంలో యువతకు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలి, భారతదేశంలో ఉన్న మహిళలు ఇంకా బాగా డబ్బు సంపాదించి సేవ్ చేసుకోగలగాలి, భారతదేశంలో ఉన్న రైతులు వాళ్ళ యొక్క ఇన్కమ్ ను పెంచుకోగలగాలి. అలాంటి సమస్యల గురించి, అలాంటి సమాజంలో ఉండే
సమస్యల గురించి మాట్లాడాల్సిన రాహుల్ గాంధీ గారు బ్రెజిలియన్ మోడల్ ఇక్కడ ఎలక్షన్ ఓల్డర్ లిస్ట్ లో ఎందుకు ఉంది, అది ఆయన సబ్జెక్ట్ కాదు, అది ఎలక్షన్ కమిషన్ కు రిపోర్ట్ చేయాల్సిన సబ్జెక్టు. అది తప్పించి ఇలాంటి విషయాలను ఆయన భుజానికి ఎత్తుకుంటాడు. ఈ రోజైతే కంప్లీట్ గా రాజుగారు భారతదేశం యొక్క పరువు తీసి దేశ విరోధిగా, అంటే ఈ భారతదేశానికి భారత సమాజానికి పూర్తి స్థాయిగా మేము విరోధులము, యాంటీ నేషనల్స్ము అని పదే 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 చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అది స్పష్టత అర్థమైపోయింది. ఈ భారతదేశ యువతకు ఈ సమాజంలో ఒక స్పష్టమైన మెసేజ్ ఈరోజు వెళ్ళిపోయింది. ఈ దేశంలో వాళ్ళు ఒకవేళ ఓట్లు కోరుకొని పని చేసి ఉంటే వాళ్ళకు పాకిస్తాన్ లో ఓట్లు పడతాయేమో కావచ్చు, లేకుంటే చైనాలో ఓట్లు పడతాయి కావచ్చు, బంగ్లాదేశ్ లో ఓట్లు పడతాయి కావచ్చు, కానీ భారతదేశంలో మాత్రం ఇక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రావు. ఇది క్లియర్ గా అర్థమైపోయింది. రెండో విషయం ఏంటంటే, ఎంత ఫన్నీ విషయం అంటే, ఈ రోజు ఇప్పుడే వస్తున్న ఒక న్యూస్ ఏంటంటే, ట్రంప్ ఏదైతే వీళ్ళు కాంప్రమైజ్డ్ అని ఒక పెద్ద పోస్టర్ వేసుకొని వచ్చారో అది పూర్తిగా అంటే నలిఫై చేస్తూ ట్రంప్ టారిఫ్లే చెల్లవని అమెరికన్ సుప్రీం కోర్టు ఈరోజు తీర్పిచ్చింది. ఆ తీర్పుతో పాటు అమెరికన్ సుప్రీం కోర్టు ఇంకో కామెంట్ ఏం చేసిందంటే, ఆ తీర్పులో భాగంగా ఇప్పటి వరకే భారతదేశం లాంటి అనేక దేశాల నుంచి వసూలు చేసిన టారిఫ్లను కూడా ఆ డబ్బులను వాపస్ ఇవ్వండి అని చెప్పింది. అంటే ప్రెసిడెంట్ కు, అంటే అమెరికన్ అధ్యక్షునికి టారిఫ్లు వేసే అధికారం లేదు, అసలు టోటల్ గా ఇల్లీగల్ వాళ్ళు వేసింది. సో వెంటనే ఈ డబ్బులు ఏవైతే దేశాల నుంచి మీరు టారిఫ్ల రూపంలో వసూలు చేసిన డబ్బులను రివర్స్ కట్టండి. ఇది అమెరికన్ సుప్రీం కోర్టు జస్ట్ నౌ ఐ హావ్ రిసీవ్డ్ మెసేజ్, జస్ట్ నౌ అమెరికన్ సుప్రీం కోర్టు ఇచ్చింది. అంటే రాహుల్ గాంధీ గారు ఇంత పెద్ద ప్లాన్ చేసి షడ్యంత్రం చేసి ఒక వ్యూహాత్మకంగా భారతదేశ పరువు తీసేందుకు ఏదైతే ప్రయత్నం చేశారో చూడండి. ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి, ఆపరేషన్ సింధూర్ లో ట్రంప్ ఏదో మెసేజ్ పెట్టాడని ఈయన ఒక ప్లేన్ కూలిపోయింది, 5 ప్లేన్లు కూలిపోయినాయి, ఈయననే అక్కడ కూర్చొని లెక్క పెడుతున్నట్టు ఓ పేపర్ తీసుకొని రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. మీరు ఎవరు చెప్పారు మీకు అంటే, పాకిస్తాన్ మంత్రి చెప్పిండంట ఆయనకు ఫోన్ చేసి. పాకిస్తాన్ మంత్రి చెప్పింది అయితే నమ్ముతాడు ఆయన, పాకిస్తాన్ మీడియా ఛానల్ నమ్ముతాడు. కానీ ఇక్కడ మాత్రం భారతదేశంలో భారత సైనికులు, అంటే భారత డీజీఎంఓ కావచ్చు, ఖురేషి గారు కావచ్చు, ఇలాంటి సైనికులు, సైన్యాధ్యక్షులు, సైన్యాన్ని ముందుండి నిర్వహిస్తున్న అఫీషియల్స్, సీనియర్ అఫీషియల్స్ మాట మాత్రం ఆయన నమ్మడు. పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్ లో పోస్టర్ బాయ్ ఎవరు? రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు. మనం చూసాం, మన కల్లారా చూసాం. పాకిస్తాన్ న్యూస్ ఛానల్ రాహుల్ గాంధీ కామెంట్ ఒక రోజు మొత్తం 24 అవర్స్ రన్ చేసింది. ఎందుకు రన్ చేసింది? ఎందుకు? ఈ రోజు ఆయన ఉద్దేశం కూడా ఇలాంటి ప్రదర్శనలు చేయడం ద్వారా ప్రపంచంలో ఉండే యాంటీ భారత్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే పాకిస్తాను, సౌత్ కొరియా, ఏదైతే చైనా, ఏదైతే భారతదేశము పెరగొద్దు, భారతదేశం డెవలప్ అయితే, సింపుల్ లాజిక్ రాజు గారు, ఇంటర్నేషనల్ అటెన్షన్ గ్రాప్ చేయడానికి, మీడియా హెడ్లైన్స్ లో నిలబడడానికి బాగా ఉపయోగపడుతుందేమో. అది కూడా యాంటీ భారత్ మీడియా ఛానల్స్. మళ్ళీ వెరీ పర్టికులర్ గా చెప్తున్నా. ఇప్పుడు సింపుల్ లాజిక్ నేను చెప్తాను చూడండి. భారతదేశం ఈ రోజు 4వ ఆర్థిక శక్తి. మనం 3వ ఆర్థిక శక్తి కావాలంటే ఎవరిని దాటాలి? ఇప్పుడున్న 3వ ఆర్థిక శక్తిని దాటాలి. ఇప్పుడు 3వ ఆర్థిక శక్తి ఎవరున్నారు? జర్మనీ ఉంది, రైట్? సో జర్మనీని దాటి మనం 3వ స్థానానికి వెళ్తున్నాం. ఇప్పుడు మన యొక్క ఆర్థికంగా మనం ఎదగొద్దు అని ఎవరు కోరుకుంటారు? జర్మనీ కోరుకుంటున్నది. జర్మనీ ఏం చేస్తున్నది? రాహుల్ గాంధీ గారిని హోస్ట్ చేస్తున్నది. రాహుల్ గాంధీ జర్మనీకి వెళ్తాడు, జర్మనీ మినిస్టర్లను కలుస్తాడు. భారతదేశంలో ఉండే కామర్స్ మినిస్టర్ను, ట్రేడ్ మినిస్టర్ను కలిసి సలహాలు ఇచ్చే దమ్ము లేదు ఈయనకు. జర్మనీ వెళ్ళి అక్కడ కామర్స్ మినిస్టర్ను కలిసి కాంప్రమైజ్ ఫార్ములా మాట్లాడతాడు. వాళ్ళు వీళ్ళకు గైడెన్స్ ఇస్తాడు. కాంగ్రెస్ పార్టీ గురించి, లేకుంటే ఆ పార్టీని ప్రమోట్ చేసే ధృవరారెడ్డి లాంటి ఎలిమెంట్స్ ను జర్మనీ హోస్ట్ చేస్తుంది, జర్మనీ ఫండ్ చేస్తుంది, రైట్? ఓపెన్ సొసైటీ రూపంలో. ఆరోపణ ఏంటంటే సార్,
అమర్నాథ్ గారు, యా ఇంకో పెద్ద ఆరోపణ చెప్పండి. ఏంటంటే బీజేపీ ప్రభుత్వం కాంప్రమైజ్ అయిపోయింది, మోదీ గారు కాంప్రమైజ్ అయిపోయారని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే బోర్డర్ విషయంలో కానివ్వండి, పర్టికులర్గా ఈ ఇండియా అమెరికా డీల్స్ విషయంలో యా కాంప్రమైజ్ అయిపోయారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు నిజంగా దేశ ప్రయోజనాల విషయంలో ఎవరు కాంప్రమైజ్ అయ్యారని చెప్పాలి. హిస్టరీ వెళ్తే బోర్డర్ విషయంలోనైనా ఎవరు చైనాకు దారాదత్తం చేసింది ఎవరు, చైనాతో 300 కోట్ల ఒప్పందం చేసుకున్నది ఎవరు, ఇక చాలా ఉన్నాయి, ఎక్సాచర్ని ఇచ్చేసింది ఎవరు, ఈ చాలా ఉన్నాయి కదా. అసలు కాంప్రమైజ్ అయ్యింది ఎవరు, బీజేపీనా కాంగ్రెసా? అంటే రాజుగారు ఇప్పుడు సత్యం మాట్లాడుకోవాలి కదా మనం. సత్యం మాట్లాడుకోవాలంటే 1950 నుంచి, అంటే ఎప్పుడైతే మొట్టమొదటి ప్రజాస్వామ్య క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రైమ్ మినిస్టర్గా అయినప్పటి నుంచి నెహ్రూ గారు తీసుకున్న ప్రతి పాలసీని మనం చూసినట్టయితే, ఒక పక్కన మీరు ఈ దేశాన్ని 2 ముక్కలు చేసిన తర్వాత, పాకిస్తాన్ ముస్లింలకు ఇచ్చిన తర్వాత, వక్ఫ్ లాంటి యాక్ట్లు ఎవరు తీసుకొచ్చారండి? కాంగ్రెస్ పార్టీ కదా. అక్కడి నుంచి మీరు మొదలుపెట్టి మొన్నటికి మొన్న, వెరీ రీసెంట్లీ నేను చెప్తున్నాను, మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ కు సపోర్ట్ చేసింది ఎవరండి? మొన్నటికి మొన్న షేక్ హసీనా ఇండియాలో తలదాల్చుకున్నది అనే విషయాన్ని వ్యతిరేకించింది ఎవరండి? ఈ కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ చైనా, అంటే భారతదేశం గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ ఉండగా చైనా కమ్యూనిస్టు పార్టీతో ఒప్పందాలు చేసుకున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారు కదా. చైనాకు వెళ్ళి రాహుల్ గాంధీ గారు దేశ విరోధ శక్తిగా పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని కూడా దేశ విరోధ శక్తిగా, దేశ విరోధ సంస్థగా తయారు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎక్కడో ఓపెన్ సొసైటీ రూపంలో ఆయనకు ఫండ్స్ వస్తాయని, ఎక్కడో చైనా నుంచి ఫండ్స్ వస్తాయని, ఇంకేదో దేశం నుంచి ఫండ్స్ వస్తాయి, జర్మనీ నుంచి ఫండ్స్ వస్తాయని ఏకైక కారణంతోని కదా దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేయడం. అది తప్పు కదా, దాన్ని ప్రశ్నించొద్దా? దాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటారు? ప్రజాస్వామ్యం హననం చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని తీసివేస్తున్నది అన్నట్టు మాట్లాడతారు. ఈ దేశంలో ఏదైనా ఒక పార్టీ భారతదేశానికి వ్యతిరేకంగా, పూర్తి స్థాయి వ్యతిరేకంగా మారిపోయిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో అద్భుతమైన నాయకులు ఉండేది. ఒక పివి నరసింహారావు గారు తన పదవి ఊడిపోతుందేమో అని తెలిసిన, రానున్న ఎన్నికలలో ఓట్లు రావు అని తెలిసినా కూడా దేశం ఆర్థిక శక్తి విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఆర్థిక సంస్కరణలు చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీ ఏ రూపంలోకి వచ్చిందండి? నీచమైన విషయాలు చెప్పుకుంటే సిగ్గుచేటు. ఈరోజు ఏ సమ్మిట్ లో 1000 కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతాము, ఇక్కడ యువతకు జాబ్స్ ఇస్తాము. ఇప్పుడు ఏదైనా కంపెనీ వచ్చి మేము బీజేపీ కార్యకర్తలకు, వర్కర్స్ కు జాబ్ ఇస్తామని ఎవరైనా చెప్తారా అండి? ఈ దేశంలో పెట్టుబడి పెట్టే సంస్థ ఎవరికి జాబ్ ఇస్తారు? కార్యక్రమం కాదు కదా, అది బీజేపీ కార్యక్రమం కాదు, అది ఈ దేశం యొక్క కార్యక్రమం కూడా. అది ప్రపంచ గ్లోబల్ ఏఐ సమ్మిట్. అది అర్థమైందా రాజుగారు? అక్కడ దాదాపు 60 దేశాల నుంచి కేంద్ర మంత్రులు ఉన్నారు, ఆ 10ల సంఖ్యలో దేశాల నుంచి దేశాధ్యక్షులు వచ్చారు. అటువంటి ఒక ప్లేస్ లో అది ప్రపంచ గ్లోబల్ ఈవెంట్. అటువంటి ఈవెంట్ లో మీరు ఇటువంటి రక్కస్ క్రియేట్ చేస్తే మరి మిమ్మల్ని షేమ్లెస్, టాప్లెస్, బ్రెయిన్లెస్ అనుకుంటే ఇంకేమనాలండి? దీస్ ఫెలోస్ వాళ్ళు బాధ్యతలలో ఉన్న వ్యక్తులు, కాలేజీలో చదువుకున్న వ్యక్తులు, చదువుకున్నారా, గాడిదలు కాశారా వీళ్ళు? ఇంత అన్యాయం ఉంటుందా అండి? ఇప్పుడు ఈ రోజు యువత పొట్టగొట్టినట్టు కాదా వీళ్ళు? ఈ రోజు నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళు ఐఐటీలలో, ఎన్ఐటీలలో, అనేక విద్యా సంస్థలలో కష్టపడి రేయింబవలు చదువుకొని ఏఐ పైన, కంప్యూటర్ సైన్స్ పైన అనేక రీసెర్చ్లు చేసిన వాళ్ళకు ఈ రోజు వారికి కొన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు అలాంటి అవకాశాలను మీరు వాళ్ళ కడుపు మీద కొట్టినట్టు కాదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారతీయ యువత యొక్క కడుపు మీద కొట్టినట్టు కాదా? ఈరోజు కంపెనీలు ఏమనుకుంటాయి? ఇక్కడ ఏదో సరిగ్గా బాలేదు, వీళ్ళు కొట్టుకుంటున్నారు, వీళ్ళే ఇక్కడ వస్తే అనవసరంగా మనకు ల్యాండ్ ఆర్డర్ సమస్య అని అనుకుంటారా? అనుకోరా? అది చేయడానికే మీరు కుట్రలు పన్నుతే, భారతదేశ యువతకు వ్యతిరేకంగా మీరు కుట్రలు పన్నుతే మరి అది ఈ యువత ఎట్లా యాక్సెప్ట్ చేస్తుందండి? సో ఇక్కడ రాజుగారు, అంటే నేను ఎట్లా రియాక్ట్ కావన్నా కూడా నాకు అర్థం కావట్లేదు. అంత షేమ్లెస్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ దేశం గురించి ఎంతో కొంత ఆలోచించే వాళ్ళు,
ఆ పార్టీలో కొంతమంది ఉంటుండే, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. ఈరోజు రాహుల్ గాంధీ నాయకత్వంలో అన్యాయంగా టోటల్ గా ఒక యాంటీ నేషన్ అర్బన్ నక్సల్ లాగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. పార్టీని కూడా అదే డైరెక్షన్ లో తీసుకెళ్తున్నాడు. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టము, ఈ అత్యంత కీలకమైన విషయం ఏంటంటే దేశానికి చాలా నష్టం జరుగుతున్నది. ఆ నష్టం పూడ్చడానికి మళ్ళా ఎంతో ప్రయత్నం చేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు దేశం పరువు వీళ్ళు తీయడం చాలా తేలిక, వాళ్ళది టీ షర్ట్లు ఏం చేసేసి పెట్టేస్తారు. అంటే ఇక్కడ సెక్యూరిటీ కాంప్రమైజ్ అయినట్టే కదా. వాళ్ళు ధర్నానే చేయాలనుకుంటే ఢిల్లీలో జంతర్ మంతర్ ఉంది, అక్కడ చేయొచ్చు కదా. ఎక్కడికి వెళ్ళి చేయడం ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు అన్నట్టు క్లియర్గా అంతర్జాతీయంగా భారత్ పరువు ప్రతిష్ట దిగజార్చడమే లక్ష్యంగా కనబడుతోంది. మనం చేసేటువంటి రచ్చ మొత్తం ప్రపంచం మొత్తం చూడాలి. ఆ ఇంటెన్షన్ చాలా క్లియర్గా కనబడుతోంది. వేదికను ఎంచుకోవడం కరెక్ట్గా వాళ్ళు ఎంచుకున్నారు, వాళ్ళ లక్ష్యం అదేలాగా కనబడుతోంది. అదే అంటున్నాను, బాధ అనిపించే విషయమే అది. అంటే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ భారత వ్యతిరేక కార్యక్రమాల యొక్క కుట్ర ఈ రోజుది కాదు. ఆయన కేంబ్రిడ్జ్ పోయినప్పటి నుంచి, హార్వర్డ్ వెళ్ళినప్పటి నుంచి అనేక అంతర్జాతీయ ఫోరమ్స్ లో ఆయన ఇదే మాట్లాడతాడు. ఎప్పుడు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా. మొన్న జర్మనీకి వెళ్ళి ఏం మాట్లాడాడండి? మ్యానుఫ్యాక్చరింగ్ ఏం లేదు ఇక్కడ, మొత్తం అంతా భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఏం లేదు, అసలు భారతదేశంలో యువతకు ఏమి రాదు, భారతదేశంలో చేత కాదు, భారతదేశ సమాజానికి ఏం చేత కాదు. ఇది ఆ మాట్లాడేది. మీకు నేను చెప్తాను, అనేక సార్లు మోడీ గారు కూడా ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటారు. 1950s లోనే సోవియట్ యూనియన్ కు వెళ్ళి నెహ్రూ గారు ఏం మాట్లాడతారు? భారత యువత సోమరిపోతులు, భారత యువతకు టెక్నాలజీ చేత కాదు, అడాప్ట్ చేసుకోలేము, మేము ఎక్కువ పని చేయలేము, మా యువత ఎక్కువ పని చేయలేదు. ఇది ఆయన సోవియట్ యూనియన్ లో వెళ్ళి మాట్లాడిన మాటలు. తర్వాత ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో బ్యాంకులను జాతీయం చేస్తున్న సందర్భంలో భారతదేశంలో యువతకు ఇంటెలిజెంట్ గా పనిచేయడం రాదు, ఇక్కడ యువత కేవలం గవర్నమెంట్ లో గుమాస్తా లాంటి పనులు మాత్రమే చేస్తుంది అని ఇందిరాగాంధీ గారు మాట్లాడిన మాటలు అది రికార్డు ఉన్నాయి. రాజీవ్ గాంధీ గారు మన పార్లమెంట్ లో అనేక సందర్భాలలో భారత యువత గురించి, భారత సమాజం గురించి చాలా నీచంగా, అంటే వాళ్ళ యొక్క కెపబిలిటీని దిగజార్చుతూ మాట్లాడిన అనేక మాటలు ఉన్నాయి. సో వాళ్ళ మొదటి నుంచి కూడా వాళ్ళ డిఎన్ఏ సేమ్, ఆ డిఎన్ఏలోనే ఉంది. భారతదేశ వ్యతిరేకత అనేది ఆ డిఎన్ఏలోనే ఉంది. అది రాహుల్ గాంధీకి న్యాచురల్ గా వచ్చింది. సో ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన ఏంది, వాళ్ళ అధికార పక్షంలోనూ ఉన్నప్పుడే భారత యువత మీద వారికి ఉన్న అభిప్రాయం తెలిసినప్పుడు, వాళ్ళు ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడే భారత సమాజం, భారత యువత, భారత మహిళల పైన అంత నీచమైన అభిప్రాయం ఉన్నప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్న నేత ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు, నేను ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేయొచ్చు అని అనుకునే ఒక స్వభావం ఉన్న మనిషి, అంటే విపరీతమైన అహంకారంతో ఆ డిఎన్ఏలోనే అది ఉన్నది. ఇప్పుడు ఒక సిక్ ఎంపీని, అంటే ఒక మైనారిటీ ఎంపీని పట్టుకొని యు ఆర్ ఎ ట్రైటర్, మై ట్రైటర్ ఫ్రెండ్ అంటాడా? అసలు ఎంత దమ్ము ఉండాలండి? అసలు హూ ఇస్ ద కరెక్ట్ ట్రైటర్ ఇన్ దిస్ కంట్రీ? ది నెంబర్ 1 traitor in this country, if there is any one person, if I have to name, that name is Rahul Gandhi. The one and only person who is a complete 100% traitor of this country, or this society, of this youth, Indian youth, is Rahul Gandhi. దేశద్రోహి రాహుల్ గాంధీ ఈరోజు. ఎందుకంటే ఈ దేశ వ్యతిరేక కార్యకలాపాలలో కుట్రలు చేస్తూ, ఈ దేశ పరువు తీస్తూ, ఈ దేశంలో యువత కడుపు కొడుతూ, ఈ దేశంలో నిరుద్యోగుల కడుపు కొడుతూ, ఈ దేశంలోకి వచ్చే అనేక వేల సంస్థలు, వేల కంపెనీలను రానివ్వకుండా చేసే ఒక కుట్ర చేస్తున్న రాహుల్ గాంధీ దేశద్రోహి అనొద్దా? రాహుల్ గాంధీ గారు దేశద్రోహి అనుకుంటే ఇంకేమంటారండి? కడుపు రగిలిపోతున్నదండి. అన్నట్టుగా నిజంగానే ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ప్రజలే న్యాయ నిర్ణేతలు. అంతిమంగా సమయం వచ్చినప్పుడు తప్పకుండా మరి వాళ్ళ యొక్క ఓటు ద్వారా బుద్ధి చెబుతారేమో చూద్దాం. ఎనీవే, ఈ చర్యను ఖండించాల్సిందే, సగటు భారతీయుడు ఎవరైనా కూడా ఖండించాల్సిందే. అది వేదిక కాదు, సందర్భం కాదు, తెలపాల్సిన పద్ధతి కాదు. డెఫినెట్లీ, నో డౌట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు. నమస్తే. మరి మా ప్రేక్షకులు కూడా
ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏఏ సమిట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి ఈ అర్ధనగ్న ప్రదర్శనలు దేనికి? దేశం పరువు తీయడానికైనా, పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నారా? ఎందుకోసం చేశారు? ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? తప్పకుండా మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.